హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో మీరందరూ ఎప్పటి నుండో అడుగుతున్న స్కూల్ యూనిఫామ్ యొక్క షర్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అని అడుగుతున్నారు కదా. సో అది ఏ విధంగా కట్ చేసుకోవాలి అని చూడడానికంటే ముందు ఫస్ట్ మనం మెజర్మెంట్ ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటి అంటే షర్ట్ యొక్క పొడుగు కావాలి. షర్ట్ యొక్క పొడుగు ఇక్కడ షోల్డర్ దగ్గర పెట్టేసుకొని మీకు ఎంత పొడుగు కావాలి అనుకుంటే అంత పొడుగు అయితే నోట్ తీసేసుకోండి. ఓకేనా. ఇక్కడ నాకు షర్ట్ యొక్క పొడుగు వచ్చేసి 14 ఇంచుల పొడుగు అయితే తీసేసుకుంటున్నా. ఈ విధంగా పొడుగు తీసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి ఎంత వచ్చింది, ఇప్పుడు ఇక్కడ 13 ఇంచులు అయితే వచ్చేసింది. ఇది వచ్చేసి మనకి ఫుల్ షోల్డర్. నెక్స్ట్ అదే విధంగా మనకి నడుము కొలత కూడా తీసేసుకోవాలి. ఇది నడుము కొలత ఏ విధంగా తీసేసుకోవాలి అని అంటే ఇక్కడ చెస్ట్ కొలత తీసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి నడుము కొలత తీసేసుకోండి. మీరు ఏ సైజ్ బ్లౌజ్ కట్ ఏ సైజ్ షర్ట్ కట్ చేసుకున్నా కూడా ఇదే విధంగా తీసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి చంక కొలత. ఇదిగోండి, చంక కొలత ఈ విధంగా తీసేసుకోండి. కాకపోతే మనకి మొత్తం పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే అవసరం లేదు. ఈ విధంగా మెజర్మెంట్ తీసేసుకుంటే నేను కట్ చేసేటప్పుడు ఎంత లూజ్ తీసుకోవాలి అనేది నేను చెప్తాను. ఈ విధంగా ఆర్మ్ హోల్ చంక కొలత తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి చేతి యొక్క పొడుగు ఎప్పుడు తీసుకున్నా కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకి ఎంత కావాలి అంటే అంత నోట్ చేసేసుకోండి. నేనైతే 5 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నా. ఓకే. సో ఈ విధంగా మనం మెజర్మెంట్ తీసేసుకోవాలి. అదే విధంగా ఇక్కడ వచ్చేసి మనకి కాలర్ కోసం ఇలా తీసేసుకోండి. కొంచెం మనకి అందాల కోసం తెలవాలి అని అనుకుంటే చూడండి, ఇక్కడ కొంచెం లూజ్ తీసేసుకుంటే మనకి 12 ఇంచుల కాలర్ అయితే వచ్చేసింది. సో ఇవైతే మెజర్మెంట్. ఇప్పుడు మనం ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. సో ఈ క్లాత్ వచ్చేసి నార్మల్ ఫ్యాబ్రిక్ నేను ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంది కదా, అందుకోసం ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఎప్పుడు కూడా మనం కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకోవాలి షర్ట్స్కి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనకి బటన్స్ ఉంటాయి కదా, అందుకోసం ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్ ఉండే విధంగా క్లాత్ అనేది నేను ఫోల్డ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసేసుకున్నాం కదా, ఇదేమో ఎక్కువ తక్కువ ఉంది అనేసి. నెక్స్ట్ దీనికి కిందికి ఒక 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ 1 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ ఎక్స్ట్రా తీసేసుకోండి. ఎందుకోసం అంటే మనం కింద ఫోల్డింగ్ ఇచ్చేస్తాం కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ తీసేసుకున్న తర్వాత ఇటు సైడ్కి ఫస్ట్ ఒక 1/4 ఇంచ్ తీసేసుకోండి. ఓకే, ఇదిగోండి. ఇప్పుడు ఈ విధంగా 1/4 ఇంచ్ తీసేసుకున్న తర్వాత ఇటు సైడ్కి వచ్చేసి మనము 1.5 ఇంచ్ తీసేసుకోవాలి. నార్మల్గా అయితే మనము హుక్స్ కాజా పట్టీలు అట్లా స్టిచ్ చేసుకున్నప్పుడు అయితే మనం పెద్ద వదిలేసుకోం కదా, దీనికి మాత్రం ఇక్కడ 1.5 ఇంచ్ వదిలేసేసుకోండి. ఇక్కడ 1.5 ఇంచ్ వదిలేసుకున్నాం కదా, ఈ 1.5 ఇంచ్ వదిలేసేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత మనకి కావాల్సిన షర్ట్ యొక్క పొడుగు ఎంత కావాలో చెక్ చేసేసుకోండి. ఓకేనా. ఇక్కడ నాకు కావాల్సిన షర్ట్ యొక్క పొడుగు వచ్చేసి 14 ఇంచులు కావాలి. చూడండి, ఇక్కడ 14 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా. ఇక్కడ 14 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఇది మనకి కావాల్సిన పొడుగు. అవునా, ఇదేంటి మనకి ఫ్రంట్ పార్ట్ అని చెప్పినాను కదా, ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకున్న తర్వాత దీనికంటే పైకి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఓకే, ఇదిగోండి, ఈ విధంగా ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎందుకు ఎక్స్ట్రా తీసేసుకోవాలి అంటే మనకి ఈ మోడల్కి కంపల్సరీ 1.5 ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి ఫుల్ షోల్డర్ ఎంత ఉందో చెక్ చేసేసుకోండి. నాకైతే ఫుల్ షోల్డర్ 13 ఇంచులు ఉంది నేను కట్ చేయాల్సింది. సో 13 ఇంచులు ఫోల్డ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 6.5 ఇంచులు అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ దగ్గర నుండి 6.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్ కోసం వచ్చేసి మనము 2 ఇంచులు తీసేసుకోండి. ఇదిగోండి, నెక్ కోసం ఇక్కడ నుండి 2 ఇంచులు తీసేసుకోండి. ఇంక ఈ లైన్తో మనకి ఎలాంటి యూజ్ లేదు. అదేవిధంగా ఈ ప్లేస్ నుండి కిందికి కూడా మనము 2 ఇంచులు మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాను నేను. ఈ ప్లేస్లో ఇలా కొంచెం రౌండ్గా మార్క్ చేసేసుకోండి.
ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి మనకి నెక్. నెక్స్ట్ ఫుల్ షోల్డర్ నోట్ చేసేసుకున్నాం కదా. ఫుల్ షోల్డర్ ఎంత ఉందో అక్కడ వరకు మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఈ లైన్ నుండి ఈ లైన్ వరకు ఈ విధంగా క్రాస్లో తీసేసుకోవాలి. ఏంటి ఇక్కడ భుజాలు జారుతాయా అనేసి ఇంకా బ్లౌజ్ కాన్సెప్ట్ మర్చిపోండి. ఇక్కడ నుండి ఇక్కడికి ఈ విధంగా తీసేసుకోవాలి. నెక్స్ట్ మనకి చెస్ట్ కొలత ఎంత ఉందో తీసుకోండి. చెస్ట్ కొలత వచ్చేసి నాకు 26 ఇంచుల చెస్ట్ కొలత ఉంది. ఎంతైనా ఉండనియండి. ఇక్కడ నాకు వచ్చేసి 26 ఇంచులు ఉంది. ఇప్పుడు ఈ 26 ఇంచులని టేప్తోని 4 భాగాలుగా ఫోల్డ్ చేసేసుకోండి. అప్పుడు మనకి ఎంత వచ్చింది? 6.5 ఇంచులు అయితే వచ్చేసింది. అవునా? ఇప్పుడు ఈ 6.5 ఇంచులకి 2 ఇంచులు ఎక్స్ట్రా కలుపుకోవాలి. 7.5, 8.5. ఇప్పుడు 8.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకుంటున్నా. ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ ఉంది కదా, పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి. ఇదిగోండి 8.5 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు ఈ విధంగా 8.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఒక లైన్ డ్రా చేసేసుకోండి. నెక్స్ట్ సైడ్కి ఒక 1/2 ఇంచుతోని ఇంకొక లైన్ డ్రా చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు చంక డౌన్ మార్క్ చేసేసుకుందాం. ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా తీసేసుకోండి. ఇప్పుడు మరి చంక డౌన్ ఎంత తీసేసుకోవాలి అని అంటే చంక డౌన్ వచ్చేసి ఒక 6.5 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను. చూడండి, ఈ విధంగా 6.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోండి. లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ దగ్గర నుండి ఇటు సైడ్కి నార్మల్గా బోట్ నెక్ బ్లౌజ్ అయితే మనం 1 ఇంచ్ అట్లా 1/2 ఇంచ్ తీసేసుకుంటాం కదా, అందుకోసం నేను ఇక్కడ 3/4 ఇంచు తీసేసుకున్నా. 3/4 ఇంచు తీసేసుకొని ఇక్కడికి క్రాస్లో మార్క్ తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఈ ప్లేస్లో కొంచెం ఇట్లా రౌండ్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇది ఎంత వచ్చిందా అనేది ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది? మనకి 7.5 ఇంచులు అయితే వచ్చేసింది. మొత్తం ఎంత వస్తుంది మనకి? 15 ఇంచులు ఉంటుంది. కాకపోతే మనకు కావాల్సింది వచ్చేసి 12 ఇంచులే. ఇక్కడ మనం షర్ట్ కదా లూజ్ కావాలి కాబట్టి నేను లూజే తీసేసుకున్నాను. నార్మల్గా ఈ విధంగా అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్. దీన్ని యాజ్ ఇట్ ఈస్గా నేను కట్ చేస్తాను. చూడండి, ఇప్పుడు ఇది యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకుందాం. బ్యాక్ పార్ట్ అయితే మనకి క్లోజ్ ఉండాలి కాబట్టి క్లోజ్ అప్ పార్ట్ అనేది మన సైడ్కి ఉంది. నెక్స్ట్ ఇది ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇది వచ్చేసి మనం దేనికోసం తీసేసుకున్నాం? ఇది వచ్చేసి మనము బటన్స్ కోసం తీసేసుకున్నాం కదా, అందుకోసం ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా. ఎక్స్ట్రా 1.5 ఇంచ్ తీసేసుకున్నది, ఈ 1.5 ఇంచ్ తీసేసుకున్నది వచ్చేసి మనం ఈ విధంగా లోపలికి ఉండే విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా 1.5 ఇంచ్ ఉండే విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఇది మార్కింగ్ చూడండి నేను ఏ విధంగా పెడుతున్నాను. ఇదిగోండి, ఇది వచ్చేసి ఒక 1/2 ఇంచ్ లోపలికి ఉండే విధంగా తీసేసుకోండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక షోల్డర్ ఒకటి చేంజ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనకి షోల్డర్ ఎక్కడి వరకు ఉంది? ఇక్కడ వరకు ఉంది కదా. సేమ్ దీనికి ఇక్కడ వరకు మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసేది బ్యాక్ పార్ట్ కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్ కంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసేసుకోండి పైకి. ఓకే, ఇదిగోండి పైకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసేసుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఈ చంక కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పై వరకు డ్రా చేసేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇది ఎంత తీసుకున్నాం? ఇటు సైడ్ వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ తీసేసుకున్నాం కదా. 2 ఇంచెస్ తీసేసుకోండి. ఇక్కడ 2 ఇంచెస్ తీసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి కిందికి డౌన్ వచ్చేసి 1 ఇంచ్ తీసేసుకోండి. ఇంతకుముందు మనం ఫ్రంట్ పార్ట్లో కూడా డౌన్ అంతే తీసేసుకున్నాం కదా 1 ఇంచ్. సేమ్ అదే విధంగా ఇక్కడికి డౌన్ 1 ఇంచ్ తీసేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా డౌన్ 1 ఇంచ్ తీసేసుకోండి. ఇటు సైడ్కి వచ్చేసి మనం ఎంత తీసుకున్నాం? 2 ఇంచులు. కిందకు వచ్చేసి మనం 1 ఇంచ్ తీసేసుకోండి. ఫ్రంట్ ఏమో 2 ఇంచెస్ తీసేసుకున్నాం, బ్యాక్ ఏమో 1 ఇంచ్ తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ రిమైనింగ్ అంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకోండి. సో ఇది వచ్చేసి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్. ఇక్కడ నెక్స్ట్ మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి కదా. హ్యాండ్స్ కట్ చేసుకోవాలంటే మరి ఎట్లా కట్ చేసేసుకోవాలి? ఇది ఒకటి ఎక్కువ ఉంది ఒకటి తక్కువ ఉంది అన్నప్పుడు ఇవి జాయిన్ చేసినప్పుడు ఇట్లా వచ్చేస్తుంది కదా. ఈ విధంగా జాయిన్ చేసినప్పుడు మనకి ఇక్కడ చంక కొలత ఫుల్ రౌండ్ ఎంత వస్తుందో ఒకసారి చెక్ చేసేసుకోండి. ఈ విధంగా చెక్ చేసుకుంటే లాస్ట్ వరకు ఎంత వచ్చింది? మనకి 10 ఇంచుల చంక కొలత వచ్చింది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం హ్యాండ్స్ కట్ చేసేసుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుందాం. హ్యాండ్స్ కోసం డబుల్ ఫోల్డింగ్ అయితే తీసేసుకున్న తర్వాత ఇక్కడ
మనకి ఫోల్డింగ్ అయితే పెట్టేసుకుంటాం కదా, అందుకోసం ఒక 1.5 ఇంచ్ అయితే తీసేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం 1 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటాం కాబట్టి ఈ విధంగా తీసేసుకోండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ ఒక పొడుగు ఎంత కావాలంటే అంత తీసేసుకోండి. ఇక్కడ నాకు 5 ఇంచులు అయితే కావాలి. 5 ఇంచులకు ఒక మార్కింగ్, 5.5 ఇంచులకి ఇంకొక మార్కింగ్ తీసేసుకున్నాం. ఇక్కడ 1/2 ఇంచ్ ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి కుట్టు కోసం. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఫిట్టింగ్ వచ్చేసి మనకి 12 ఇంచులు తీసేసుకుంటే, లూజ్ వచ్చేసి 12 ఇంచుల సగం ఎంత 6 ఇంచులు. 6 ఇంచులు తీసేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్ వచ్చేసి ఒక 2.5 ఇంచులు అట్లా తీసేసుకోండి. ఇంతకుముందు మనం ఫుల్ చంక కొలత ఎంత అనుకున్నాం, 10 ఇంచులకు కట్ చేసేసుకోవాలి అనుకున్నాం కదా, చూడండి 10 ఇంచులు ఈ విధంగా ఇక్కడికి వచ్చే విధంగా తీసేసుకోండి. తీసేసుకొని ఈ విధంగా కలిపేసేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మొత్తం మనకి లూజ్ ఉంటుంది కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకోండి. సో నెక్స్ట్ మనకి ఇంకేం కావాలి, కాలర్ కావాలి. కాలర్ వచ్చేసి మనము స్టిచ్ చేసేటప్పుడే ఫుల్ షోల్డర్ అది రెడీ చేసుకుంటూ మనం కాలర్ అయితే కట్ చేసేసుకోవాలి. ఈ రిమైనింగ్ ప్లేస్లో కాలర్ రెడీ చేసేసుకున్నాం. ఓకేనా, ఇది ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది ఇక్కడ మనము ఫ్రంట్ పార్ట్లో బటన్స్ కోసం ప్లేస్ లీవ్ చేసేసుకున్నాం కదా, ఇది వచ్చేసి మనం ఎంతైతే 1.5 ఇంచ్ మార్కింగ్ చేసేసుకున్నాం కదా, ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఈ విధంగా 1/2 ఇంచ్ అట్లా లోపలికి స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్కడికైతే మార్కింగ్ పెట్టేసుకున్నామో ఆ మార్కింగ్ పెట్టేసింది అంతా కూడా లోపలికి ఉండే విధంగా నేను ఫోల్డింగ్ అయితే పెట్టేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి కాజాలు కుట్టుకోవడానికి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బటన్స్ కుట్టుకోవడానికి. ఇక్కడ కూడా సేమ్ 1.5 ఇంచ్ మార్జిన్ తీసేసుకున్నాం కదా, ఈ 1.5 ఇంచ్ వరకు ఫస్ట్ మధ్యలోకి ఫోల్డ్ చేసేస్తున్నాను. అంటే మనం ఏదైతే 1.5 ఇంచ్ మార్జిన్ తీసేసుకున్నామో అదంతా కంప్లీట్గా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. చూడండి, ఇటు సైడ్ 1.5 ఇంచ్ని హాఫ్ క్లాత్ ఒకసారి, ఇంకొక హాఫ్ క్లాత్ ఒకసారి ఫోల్డ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా ఈ బటన్స్ రెడీ చేసి పెట్టేసుకున్నాం. అవునా, చూడండి రెండు సమానం ఉన్నాయా లేవా ఒకసారి చెక్ చేసేసుకోండి. సైడ్కి కూడా సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనము పాకెట్ అయితే రెడీ చేసి పెట్టేసుకోవాలి. పాకెట్ వచ్చేసి నేను ఇక్కడ స్క్వేర్ బాక్స్ లాగానే మార్క్ చేస్తున్నాను. లేదు అంటే మీరు ఇక్కడ కింద షేప్ కూడా ఇచ్చుకోవచ్చు. మీ ఇష్టం ఉన్న షేప్లో అయితే మీరు పెట్టేసుకోండి. ఓకేనా, కొంచెం పెద్దగా అనిపించిందని కట్ చేసేసినాను. కట్ చేసేసుకొని ఇక్కడ స్టిచ్ అయితే వేసేసుకోండి. స్టిచ్ వేసేసుకున్న తర్వాత సైడ్కి మనం 1/2 ఇంచ్ తీసేసుకున్నాం కదా ఫస్ట్, ఆ తర్వాత 1 ఇంచ్తో ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి. ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనకి ఎట్ సైడ్ కావాలి అనుకుంటే, ఎట్ సైడ్ ఏం లేదండి, లెఫ్ట్ సైడ్లో మనం పాకెట్ స్టిచ్ చేసుకుంటాం కదా, పాకెట్ ఏ ప్లేస్లో స్టిచ్ చేసుకోవాలో ఫస్టే మనం మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత సేమ్ అదే ప్లేస్లో స్టిచ్ వేసేసుకోండి. ఇదిగోండి కింద సైడ్ స్టిచ్ వేయండి. కింది సైడ్ స్టిచ్ వేసేసుకుంటే మనకి కరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని పైకి రివర్స్ తీసేసుకోండి. పైకి రివర్స్ తీసేసుకొని కంప్లీట్గా ఒక కుట్టు అయితే వేసేసుకొచ్చుకోండి. ఇంతకుముందు మనం స్టిచ్ చేసినాం చూడండి, ఆ స్టిచ్ అనేది తీసేసుకుంటే అయిపోతుంది. ఎందుకంటే డబుల్ స్టిచ్ అనేది నీట్గా ఉండదు కదా, అందుకోసం అనేసి పైనుండి ఈ విధంగా స్టిచ్ వేసేసుకొని ఇంతకుముందు మనం ఏదైతే స్టిచ్ వేసేసినామో ఫస్ట్ అది విప్పేసేయండి. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకోండి. ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది కదా, నెక్స్ట్ బ్యాక్ పార్ట్ తీసేసుకొని బ్యాక్ షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ క్రాస్ ఎలా ఉందో, ఇదిగోండి ఈ విధంగా షోల్డర్స్ అనేవి రెండు సైడ్లో జాయిన్ చేసేసుకున్న తర్వాత మనకి ఫుల్ కాలర్ ఎంత వస్తుంది అనేది టేప్తో ఒకసారి చూసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే 12 కంటే ఎక్కువనే వచ్చేసింది, 12.5 అట్లా వచ్చేసింది కదా. కిందికి ఒక లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ మనం 1 ఇంచ్ కాలర్ అయితే రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. 1 ఇంచ్ కాలర్ కోసం మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ మనకి 12.5 ఉంది కదా, 12.5లో సగం ఎంత 6.2 ఇంచులు ఆ విధంగా వచ్చేస్తుంది. ఎందుకంటే వైట్ క్లాత్ అనేది 2 సైడ్స్ ఫోల్డ్ చేసి ఉన్నాయి, అందుకోసం ఈ విధంగా నేను కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి కాలర్ కోసం సెపరేట్ దొరుకుతుంది, కానీ ఇది నేను నార్మల్గా డ్రెస్కి వేస్తున్నాను. నెక్స్ట్ దానిపైన ఇంకొక కలర్ ఉంది కదా, ఇంతకుముందు 12.5 ఉంది కదా, దానికంటే 1 ఇంచ్ తక్కువ తీసేసుకోండి. అప్పుడు మనకి 11.5 వస్తాయి. 11.5లో సగం ఫోల్డ్ చేసేసుకొని ఎంత ఉందో అంత మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత మిడిల్లోకి వచ్చేసి 2 ఇంచ్ 1.5 ఇంచ్, కార్నర్కి వచ్చేసి 2 ఇంచులు తీసేసుకొని ఈ విధంగా షేప్ వచ్చే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నాకు షేప్ అనేది పర్ఫెక్ట్గా అనిపించలేదు, కొంచెం ఎక్కువ తీసేసుకున్నాను. చూడండి ఇప్పుడు మనకి 2 కలర్స్ అయితే రెడీ అయ్యి ఉన్నాయి. ఇవి ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇది వచ్చేసి మనం ఐరన్ చేసుకున్నా ఏం కాదు, లేదంటే ఐరన్ చేసుకుంటేనేమో స్టిచ్ అతికిపోతుంది, లేదు అంటే ఈ విధంగా ఒక దూరం కుట్టు అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద కూడా ఒక క్లాత్ తీసేసుకొని ఫస్ట్ మనం స్టిచ్ వేయాలి. ఇక్కడ నేను స్టిచ్ వేసేటప్పుడు చూడండి, ఇంతకుముందు మన వైట్ క్యాన్వాస్ బక్రం ఉంది కదా, ఆ బక్రం పక్క నుండి స్టిచ్ అయితే వేసేస్తున్నాను. దానిపైన వైట్ దాని మీద పడేలాగా వేయట్లేదు. ఎందుకోసం అంటే మనకి కాలర్కి వచ్చేవి బక్రం అనేది దొడ్డుగా ఉంటుంది, అందుకోసం పక్క నుండి వేసేసుకోండి. ఈ విధంగా పక్క నుండి వేసేసుకున్న తర్వాత కింద ఒక 1/2 ఇంచ్ అట్లా మార్జిన్ ఉంచేసుకొని మొత్తం రిమైనింగ్ అంతా కూడా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత రివర్స్ తీసేసుకోండి.
ఈ విధంగా రివర్స్ తీసేసుకునేటప్పుడు కొంచెం కార్నర్ దగ్గర కరెక్ట్గా ప్రెస్ చేయండి, లేదంటే ఏదైనా స్క్రూ డ్రైవర్ లాంటిది అంతా ప్రెస్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి ఐరన్ చేసేసుకోండి, లేదంటే టైట్గా అనేసేయండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మళ్ళీ సైడ్కి మొత్తం పావించి డిఫరెన్స్ ఉంటాయి చూడండి, పావించి అంటే మిషన్ యొక్క పాదం ఉంది, దాని యొక్క డిఫరెన్స్తోని ఒక పన్ను ఎంత ఉందో అంత డిఫరెన్స్తోని మొత్తం కాలర్ అంతా స్టిచ్ అయితే వేసుకోవాలి, బయటికి కనబడేటట్టు. ఇది మనకి బయటికి కనిపిస్తుంది స్టిచ్ అనేది. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, కింద మనకి ఎక్కువ ఉంది కదా, ఆ ఎక్కువ ఉన్నది వచ్చేసి మనకు అంత అవసరం లేదనేసి కట్ చేసేస్తున్నాను నేను ఇక్కడ. సో కొంచెం ఎక్కువ ఉన్నా సరిపోతుంది. చూడండి, యాక్చువల్గా అయితే నేను దానంతే కట్ చేసేసుకున్నాను, కాకపోతే ఇక్కడ మీరు కొంచెం ఎక్కువ తీసేసుకోండి, ఏం కాదు, ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత పైన కలర్ రెడీ అయిపోయింది కదా, నెక్స్ట్ కింది కలర్ అనేది రెడీ చేసి పెట్టేసుకున్నాం. అంతకంటే ముందు ఇంతకుముందు మనం పెద్ద కుట్టు వేసేసినాం చూడండి, అది విప్పేసేసుకోండి. నెక్స్ట్ ఇది కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇది కూడా కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. దీనికి కూడా సేమ్ 1 ఇంచ్ పట్టి కూడా ఐరన్ కానీ పెద్ద కుట్ట అయినా వేసేసుకోండి. ఇక్కడ నేను పెద్ద కుట్ట వేసేసినాను, కరెక్ట్గా మధ్యలో కలిసేటట్టుగా. నెక్స్ట్ దీని యొక్క కింది భాగంలో మళ్ళీ ఒక క్లాత్ పెట్టి స్టిచ్ అయితే వేయండి. స్టిచ్ అనేది ఇదిగోండి, ఒక్కసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వైట్ది ఉంటుంది చూడండి, వైట్ది ఒక పావించ్, కొంచెం పావించ్ అట్లా వదిలేసి దాని పక్క నుండి స్టిచ్ అయితే వేయాలి. ఒక్కసారి మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి, వైట్ది స్టార్ట్ అయిన పాయింట్ కంటే ఒక పావించ్ ఎక్కువ తీసి ఇక్కడ వరకు మాత్రమే చూడండి, ఇక్కడ వరకు మాత్రమే స్టిచ్ చేయాలి, అక్కడ పావించ్ అనేది వదిలేసేసేయాలి, ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ కోసం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని సైడ్కి ఒక పావించ్ ఉంచేసి స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం కదా, ఇది రివర్స్ తీసేసుకుంటే మనకి ఏ విధంగా వచ్చేసిందో ఒకసారి చూడండి. ఒకసారి ఇలా హ్యాండ్తోని టైట్గా అనండి, కానీ కంపల్సరీ ఐరన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది మీకు. ఇప్పుడు కిందికి కొంచెం ఎక్కువ ఉంది కదా, ఆ ఎక్కువ ఉన్నదంతా కూడా కట్ చేసేసుకోండి, కొంచెం ఉంచేసుకుంటే సరిపోతుంది మన మిషన్ కుట్టుకుందాం. నెక్స్ట్ ఇది మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు అదే విధంగా మనకి వెనకాల మనం షర్ట్ రెడీ చేసి పెట్టుకున్నది ఉంది కదా, అది కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని మిడిల్ పాయింట్ చెక్ చేసేసుకోండి. ఇప్పుడు ఆ మధ్యలో పాయింట్ ఇది కూడా మిడిల్ పాయింట్ కలిపేసుకొని మనము కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ మిడిల్లో కొంచెం కుట్టు పెట్టేసుకున్న తర్వాత అక్కడ నుండే ఇటు సైడ్కి స్టిచ్ వేసేసుకోవచ్చు, లేదు అనుకుంటే స్టార్టింగ్ దగ్గర నుండి కూడా స్టిచ్ వేసుకో. మీకు 2 విధాలుగా చూపిస్తాను చూడండి. ఇప్పుడు మిడిల్లో నుండి ఇటు కాలర్ సైడ్కి నేను స్టిచ్ వేసేస్తున్నాను కదా, ఈ బటన్స్ వరకు ఇదిగోండి. ఇప్పుడు ఈ విధంగా అయినా స్టిచ్ వేసేసుకోండి, లేదు అని అనుకుంటే మనం మిడిల్లో ఆల్రెడీ కరెక్ట్గా సెట్ చేసేసుకున్నాం కాబట్టి స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుండి కూడా మీరు స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవచ్చు. చూడండి, ఎట్లయినా స్టిచ్ వేసేసుకోవచ్చు. ఇదిగోండి, అటు సైడ్ నుండి స్టిచ్ వేసినా మనకి కరెక్ట్గానే వస్తుంది, మిడిల్లో నుండి స్టిచ్ వేసుకున్నా కరెక్ట్గానే వస్తుంది, కానీ మిడిల్లో ఫస్ట్ ఒక స్టిచ్ అయితే స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఈ వైట్ క్యాన్వాస్కి ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. నేను ఇంతకు స్టిచ్ మర్చిపోయినాను, ఫస్టే వేసేసుకుంటే అయిపోతుంది, ఇక్కడ మర్చిపోయినాను కాబట్టి నేను ఇక్కడ వేసేసాను. ఇప్పుడు ఇది చూడండి, ఇప్పుడు ఇది వచ్చేసి లోపలి సైడ్ స్టిచ్ వేయాలి. ఈ లోపల సైడ్ స్టిచ్ వేసేటప్పుడు లోపల ఖర్చు ఉంటుంది చూడండి, మనకి ఇంతకుముందు రెడీ చేసుకున్న ఖర్చు, ఆ ఖర్చు అంతా కూడా లోపలికి పోయే విధంగా మనం స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చూడండి, ఈ ఖర్చు అనేది ఈ విధంగా లోపలికి పెట్టేసుకొని మనం స్టిచ్ అనేది వేసేసుకుంటే మనకి ఖర్చు అనేది ఎక్కడ కూడా కనబడకుండా నీట్గా అయితే ఉంటుంది. స్టార్టింగ్ ఎండ్ పాయింట్ దగ్గర కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసేసుకొని మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తే ఎక్కడ కూడా మిస్ అయితే కాదు. చూడండి, మనం ఏ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాం, చూడండి కాలర్ ఎంత నీట్గా వచ్చేసిందో. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి, హ్యాండ్స్ స్టిచ్ వేసేసుకోవాలి. హ్యాండ్స్ స్టిచ్ కోసం అయితే కింద ఫస్ట్ పావించ్ స్టిచ్ అయితే వేసేసుకొని తర్వాత 1 ఇంచ్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ చంక కొలత ఎంత ఉందో కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని మధ్యలో ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి, ఎందుకంటే షోల్డర్ కుట్టు ఉంది కదా, షోల్డర్ కుట్టు దగ్గరనే స్టిచ్ వేస్తామంటే అదైతే రాంగ్, ఎందుకంటే మనకి ఫ్రంట్ది అనేది తక్కువ ఉంటుంది, వెనకాలది ఎక్కువ ఉంటుంది, కాబట్టి చంక అనేది పట్టేసుకొని కరెక్ట్గా మధ్యలో ఒక కచ్ మార్క్ అయితే పెట్టేసుకోండి ఖచ్చితంగా, ఓకేనా. చంక అనేది 2 సేమ్ ఉండదు, ముందుది వెనకాలది. ఆ విధంగా తీసేసుకొని నార్మల్గా హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసేసుకోండి. ఆల్రెడీ షోల్డర్ జాయిన్ చేసిందే మిడిల్ పాయింట్ అని అయితే అనుకోకండి, బ్లౌజ్కి మనం డ్రెస్సెస్కి స్టిచ్ వేసినట్టు ఇదైతే డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ వేసేసుకున్నాం కదా, 2 హ్యాండ్స్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ సైడ్ జాయింట్స్ పట్టేసుకొని కరెక్ట్గా సైడ్కి స్టిచ్ అయితే వేసేసుకోండి. దీనికి మళ్ళీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, ఎందుకంటే మనం కరెక్ట్గా పెట్టేసుకున్నాం కదా.
సైడ్ జాయింట్స్ వేసేసుకున్న తర్వాత కిందికి పావించి డిఫరెన్స్తోని ఒక కుట్టు అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా కుట్టు పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ దీనికి 1 ఇంచ్తోని మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదే విధంగా నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఎందుకంటే చాలా మందికి ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి రిఫర్ చేస్తుంది యూట్యూబ్.